శంకర భగవత్పాదుల యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండి ఉండకపోతే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, సీతారామ కళ్యాణము, మహాశివరాత్రి ఈ తిథులు లేవు. వేదం లేదు, రామాయణం లేదు, భాగవతం లేదు, మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు, ప్రవచనం చెప్పుకోవడం ఉండదు. శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే వేళటికి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటిది. అటువంటి స్థితిలో ఏ రాజు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక్క వ్యక్తి సత్యదండాన్ని చేతపట్టి భరతఖండం 4 చెరగుల సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం పాదచారి అయి పర్యటించి అవైదికమైనటువంటి వాదనలనన్నిటినీ ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు.